రమేష్ రెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం తీసుకొచ్చిన సమయంలో రాజశేఖర రెడ్డి గారిని కోల్పోవడం రాష్ట్రానికే కాదు అందరికీ ఎంతో ఆయన మరణించినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం జరిగింది, ఎలా జరుగుతుందని మనందరికీ రాష్ట్రంలో 2 సంవత్సరాల నుంచి పరిపాలన ఉందా లేదా, ప్రతిపక్షం ఉందా లేదా, పథకాలు అమలు జరుగుతున్నాయా లేదా అనే విషయం జరుగుతాం. అదేవిధంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే గల్ఫ్లో ఆ రాష్ట్రానికి సంబంధించి 7 లక్షల నుంచి 8 లక్షల మంది ఎన్ఆర్ఐ ఉద్యోగ నిమిత్తం వచ్చి ఉన్నారు. ఈ ఎన్ఆర్ఐ ద్వారా రాబోయే ఎలక్షన్స్ లో 5 నుంచి 10% ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటింగ్ ప్రభావితం చేయాలంటే మా ముఖ్య ఉద్దేశం. ఈ 7 లక్షల మంది యాక్టివ్ రోల్ తీసుకొని రాబోయే ఎలక్షన్స్ లో అందరికీ ఇన్ఫార్మ్ చేసి మన పార్టీకే గెలిపించాలని, మన పార్టీకే మద్దతు తెలపాలని, మన పార్టీ ఎజెండా కానీ జెండా కానీ ఎజెండా త్వరలో వస్తుంది. మనకి ఆ జెండా అందరికి తీసుకెళ్లి చూపించి ఇది మన పార్టీ ఎజెండా, ఇది మన రాజశేఖర రెడ్డి గారి స్కీమ్స్, ఇది రాజశేఖర గారి పథకాలు, అవి అమలు జరగాలంటే మనకున్న ఒకే ఒక ఆధారం జగన్మోహన్ రెడ్డి గారు. మనం చూస్తూ ఉన్నాం 2 సంవత్సరాల నుంచి రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఏ పథకము జరిగే పరిస్థితుల్లో లేదు. దానికి ఒకే ఒక కారణం, ఆ పథకం అమలు జరిగితే ఆ క్రెడిట్ అంతా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, రాజశేఖర రెడ్డి గారికి వస్తున్నాయి. రాజశేఖర రెడ్డి గారికి సపరేట్ కుటుంబం చేయలేదు, ఆంధ్రప్రదేశ్ అంతా ఆయన కుటుంబాన్ని తీసుకొని చేస్తున్నారు. మీరు ఆయన చూసినట్లయితే ఆయన ప్రవేశపెట్టిన 10 పథకం ఈరోజు జరిగే పరిస్థితుల్లో లేదు. వాటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం పోరు చేస్తూ ఉన్నారు. ఫీజు పోరు కానీ, రైతు పోరు కానీ, జలదీక్ష కానీ, ఏది చేసినా కానీ దానికి రాజకీయాన్ని పులిమి అన్నింటినీ హైలైట్ చేస్తూ వస్తున్నారు. ఏం చేసినా అది జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ వస్తుంది. రీసెంట్ గా జరిగిన బై ఎలక్షన్ లో కానీ ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే స్థానానికి జరిగిన ఎలక్షన్ కి రాష్ట్రం మొత్తాన్ని కడపలో తీసుకెళ్లి ప్రచారం చేయడం జరిగింది. కానీ కడప ప్రజలకు ఏం కావాలి, ఎలా చేసుకోవాలంత క్లియర్ గా తెలుసు. వాళ్ళ ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి, విజయం గారికి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి గెలిపించారు.